హలో అండి అందరికీ ఈరోజు మన క్రిస్పీ రెసిపీ వచ్చేసి చెక్కలు. ముందుగా నా తరపున మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఈ చెక్కలు చేసుకోవడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే ఈ పచ్చికారమేనండి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా కచ్చా పచ్చాగా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఓ పెద్ద గిన్నెని తీసుకుంటే పిండి కలిపేటప్పుడు పక్కకి వెళ్లకుండా ఉంటుంది పిండి. నేను ఇక్కడ నార్మల్ షాపుల్లో దొరికే వరిపిండే తీసుకుంటున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మర దగ్గర కనుక పిండి పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది పిండి. నేను ఇక్కడ 1/2 కిలో పిండికి చూపిస్తున్నాను. మీరు పిండిని బట్టి మీరు వేసుకునేవి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. కరివేపాకు ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అరగంట ముందే నానబెట్టుకున్న పచ్చిపప్పు, పెసరపప్పు వేసుకోవాలి. ఇంకా మీకు గనక టైం ఉంటే 2-3 గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. అదే సగ్గుబియ్యం గనక వేసుకోవాలి అనుకుంటే కనీసం 2-3 గంటలన్నా ఎక్కువగా నానబెట్టుకోవాలి. లేకపోతే చెక్కలు నమిలేటప్పుడు సగ్గుబియ్యం గట్టిగా తగులుతాయి. తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, కొంచెం మంది తక్కువ ఇష్టపడతారు. అది మీ ఇంట్లో ఇష్టాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం ఫస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకొని తర్వాత కలుపుకుంటూ వేసుకోండి. కారం కూడా ఎక్కువేం పట్టదు. మనం పచ్చికారం వేసాం కదా, 1 స్పూన్ అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ ఇంట్లో వెన్నపూస ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. అది అవైలబుల్గా లేని వాళ్ళు బయట షాప్స్లో దొరికే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో వెన్న గనక ఉంటే వెన్నే వేసుకోవటం మంచిది. మనం వేసుకున్న ఉప్పు, కారం, పప్పులు అన్నీ కలిసేలాగా పొడిపిండి మీదే ఒకసారి బాగా కలుపుకొని తర్వాత గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చెక్కలకి ఏంటంటే ఎప్పుడైనా కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి. చల్లటి నీళ్లు పోసుకుంటే చెక్కలు అంత క్రిస్పీగా రావు. అలా అని మరీ వెచ్చటి వాటర్ కాకుండా మీ చెయ్యి కాలనంత వరకు చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని పొడి పొడిలాడుతూ ఉండకూడదు. పూరి మిషన్లో వేసి ఒత్తుకుంటే మనకి చెక్కలా లేసి వచ్చేటట్లుగా ఉండాలి. అదే మరీ మెత్తగా ఉందంటే అతుక్కుపోయి కవర్కే ఉంటుంది, రాదు. పొడి పొడిలాడుతూ ఉందంటే మనం తీసేటప్పుడు విరిగిపోతుంది. అందుకే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకుంటే మనకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చిందాక చూసుకుంటూ పిండి కలుపుకోవచ్చు. పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గంట కానీ 10 నిమిషాలు కానీ చిన్న టవల్ తోటి లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైనా కవర్ తోటి కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆ టవల్ తీసి చూస్తే పిండి ఇంకా కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో ఆయిల్ని తీసుకొని చేతికి రఫ్ చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మనకు అన్నీ ఒకే సైజులో కనుక రావాలి అనుకుంటే ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో పిండిని మెజర్మెంట్గా తీసుకుంటూ ముద్దలు చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి. అన్నీ ఒక్కసారి ముద్దలు చేసుకోకుండా కొంచెం ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ముద్దలు చేసుకోవచ్చు. మాక్సిమం అందరిళ్లలోనూ ఇలాంటి ఆయిల్ కవర్స్ ఉంటూనే ఉంటాయి కదా, అవి పూరి మిషన్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ముద్దను పెట్టుకొని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. అదే పూరి మిషన్ లేని వాళ్ళైతే ఒక చిన్న పప్పు డబ్బాకి కవర్ని చుట్టేసుకొని చెక్కల్లాగా చేసుకుంటే ఇంకా రౌండ్గా వస్తాయి. ఒక్కరే కనుక ఉన్నట్లయితే అన్నీ ముందే చేసి పెట్టుకోవడం బెటర్. హెల్పర్స్ కనుక ఉంటే ఒకళ్ళు ప్రెస్ చేసుకుంటూ ఒకళ్ళు ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. మరి హై ఫ్లేమ్లో పెట్టామంటే చెక్కలు మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. ఈ ప్రాసెస్లో ఎవరైనా చేస్తే ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.